మార్నింగ్ న్యూస్ లో పాల్గొంటున్న మీ అందరికీ శుభోదయం. మిత్రులారా, ఇన్ని రోజులు మార్నింగ్ న్యూస్ నిర్వహించకపోవడానికి కారణం కొంత ఆర్థిక వనరుల ఏర్పాటు నిమిత్తం కానీ కొంత వెసులుబాటు పరిస్థితులను అధిగమించడంలో భాగంగా ఇన్ని రోజులు మార్నింగ్ న్యూస్ నిర్వహించడం. నేటి నుంచి మార్నింగ్ న్యూస్ నిత్యం నిర్వహించడానికి అక్షిత మీడియా యాజమాన్యం సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగా మీ నాతరే రంజిత్ అక్షిత మీడియా ఎడిటర్ గా మీ ముందుకు వస్తున్నాను. ప్రజలు ఆదరించండి, మా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆర్థికంగానే మానసికంగా మాకు తోడ్పాటును అందించే విధంగా మా వీడియోని 10 మందికి చేరవేస్తే ప్రజల సమస్యల్ని వెలికి తీయటంలో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ఇలా ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలని మీ ముందు తెలియజేస్తూ చూపిస్తూ ప్రజా సమస్యలని ప్రజలకు వ్యక్తపరిచే విధంగా మరిన్ని విశ్లేషణ. అందరికీ నమస్కారం. మీ రంజిత్ అక్షిత మీడియా ఎడిటర్ని. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ న్యూస్ ని నెట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ప్రజలారా అన్యతగా భావించకండి. కొంత వనరుల సర్దుబాట్ల భాగంగా ఇన్ని రోజులు మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయలేదు, ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధాన పత్రికలో సాక్షి పత్రికలలో వచ్చిన కథనం ఏదైతే ఉందో ఈ రోజు మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ మెయిల్ కు భయపడం, మైనింగ్ పై నెగ్గు తేలుస్తాం. 2014 నుంచి మైనింగ్ లీజు అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతాం. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో నిజాలు నెగ్గు తేల్చి నివేదిక బయట పెడతామని శాసనసభ పద్దుల చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అసలు అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయా? అక్రమ మైనింగ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు అక్రమ మైనింగ్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరిగి కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారా? సంపాదించుకుంటే ఆ సంపాదన ఏడిగిపోతుంది. అక్రమ మైనింగ్లు జరిగితే అక్రమ మైనింగ్లు జరగడానికి కారణం ప్రభుత్వం ఆద్యం పోసే విధంగా వారికి బెనిఫిట్లు సమకూర్చడమేనా? మనం ప్రధానంగా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైతే కథనం ప్రధానంగా అన్ని పత్రికలలో కనిపిస్తుందో, అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్స్ నిర్వహిస్తున్నారు. జీవోలో 111కు విరుద్ధంగా కత్వాల్ కూడా దర్జాగా దందా సాగిస్తున్న కాలుష్యం పర్యావరణ పరిశ్రమలకు అనుమతులు లేకుండా భారీ కన్స్ట్రక్షన్లు నడుపుతున్నట్టు కూడా వారిపైన ప్రధాన అభియోగం ఉన్నాయి. అదే కాకుండా ఇంకా మిగతా పత్రికలలో కూడా ఏం కథనాలు, అదే కాకుండా అడ్డుపడితే శివతాండవమే అని మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం నోట్ల కోసం చేసే పని కాదా అని రామప్ప శివుడి సాక్షిగా మూసి ప్రక్షాళన చేసిన ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుదాం. ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ఒక్క హక్క ప్రజాప్రతినిధిగా కొనసాగొచ్చా అని సబితపై ప్రత్యక్షంగానే ఫైర్ అయిన పరిస్థితి. ఇవన్నీ అసలు రాజకీయాలలో మూసి ప్రక్షాళన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలలో భాగంగా ఈ విధమైన విమర్శలు, అంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చేసే కరెక్ట్ అయినప్పటికీ కూడా వాటిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పి సీఎం విమర్శించడం ఆంతర్యం ఏంటిది అది కూడా తెలవాల్సిన అవసరం లేదు. రాముడికి పట్టాభిరాముడికి పట్టాభిషేకం జరిగిన పరిస్థితి, భద్రాద్రి రాముడికి పట్టాభిషేక మహోత్సవం అట్టహాసంగా జరిగిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, నూతనంగా ఎన్నికైన గవర్నర్ పాల్గొనటం, అదే కాకుండా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భద్రాద్రి మాటను కూడా గవర్నరు ఓపెన్ చేసిన పరిస్థితి. దేవుడి పేరుతో మోసం కేటీఆర్, శివతాండం చేస్తా అనటం అహంకారం కాదా? మూసి పునర్జీవం 1.5 కోట్ల అవినీతి, అంచనాలు పెంచి దోపిడీ మార్గం సగమనం చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అంతగానో విమర్శిస్తున్నప్పటికి కూడా మూసి ప్రక్షాళన వెనక ఇలా ప్రతిపక్షాల సపోర్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతుందా? అసలు ఇంకోటి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగిన పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ఏవైతే నచ్చిన విధంగా చేసుకున్నారు కాబట్టి ఆ విధంగానే జరుగుతుందంటానికి కూడా దీనికి కారణం కూడా చూడొచ్చు. సోషల్ మీడియాలో అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది. పెట్రోల్ గ్యాస్ కొరత వదంతులను పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గ్యాస్ చౌరు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటాం,
ప్రజలకు భారం పడొద్దని చమురుపై ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించాం. తెలంగాణ కూడా చొరవ తీసుకొని ధరలు తగ్గించాలని సూచించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంటే ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పుడు గ్యాస్ నిల్వలు లేవు, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉంది అని చెప్పి ప్రజల్లో ఉన్న అపోహని వాళ్ళు నివృత్తి చేయాలి. ఎలాంటి కొరత లేదు కాబట్టి ప్రజలకి అన్ని విధాలుగా వనరులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఇవాళ వీళ్ళు చివరికి కేంద్ర ప్రభుత్వం మీడియాను కూడా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. పైకి తిరిగి ఆ మీడియాను ఉపయోగించుకున్న తరుణంలో సోషల్ మీడియాపై అసత్య ప్రచారాలు, వాళ్ళ మీద సోషల్ మీడియాపై బురద జల్లాలని చూసే వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ పరిణామాలలో అసలు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం. ఇంకా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలలో ఏం కథనం రాశారు ఇవాళ. రాఘవ రగడ సర్కార్ మెట్రో, ప్రభుత్వ ఆధీనంలో హైదరాబాద్ మెట్రో, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదం, మెట్రో విస్తరణకు మార్గం సుగమనం, తీర్మానం ప్రవేశపెట్టి సీఎం రేవంత్ రెడ్డి. అంటే హైదరాబాదు మెట్రో ఏదైతే ఉందో మొన్నటి వరకు వేరే ఎలాంటి సంస్థ ఆధీనంలో ఉంటే దాన్ని ప్రభుత్వం ఇవాళ తీసుకుంటుందని చెప్పి వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదే కాకుండా అక్రమ ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణ జరుపుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం. అదే మెయిన్ ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో రాఘవ కన్స్ట్రక్షన్ పైనే, రాఘవ కన్స్ట్రక్షన్ అనేది అక్రమంగా మైనింగ్ చేస్తుంది, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని పోతారని చెప్పి వారు బాహాటంగానే చెప్పడం. ఇది ప్రధానంగా ఏ పత్రిక తీసుకున్నా అక్రమ మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్ పైన ఇవాళ కథనం రాయటం వెనక ఆంతర్యం ఏంటిదో తెలవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఒకవేళ నిజంగా అక్రమ మైనింగ్ జరుగుంటే ప్రజాధనం ఎన్ని కోట్లు దొరికినాయింది, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సొంత ఖజానాలకు వెళ్ళి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఆదాబ్ హైదరాబాద్ లో కూడా ఇలా ప్రధాన అడ్డంకు అడ్డుకుంటే శివతాండవే, మూసి కాలుష్య నిర్మూలనే మా లక్ష్యం, ప్రజలే అడ్డుకున్న వారికి బుద్ధి చెప్తారు, దేవుడు మాకిచ్చిన అవకాశం చూస్తున్నాం, ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ, 8 ఎకరాలలో 663 కోట్లతో పనులు, 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటుకు చర్యలు. ఇవాళ ఏవైతే ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో అసలు ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి చేయటం జరిగింది. మీరు ఎవరు అడ్డం వచ్చినా కానీ మీ మీద శివతాండం చేసినా నేను మూసి ప్రక్షాళన చేసి తీరతా, అది మా ధ్యేయం అని చెప్పి ఇవాళ ఆ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఏ పత్రిక తీసుకున్నా ప్రధాన వార్తలు తీసుకుంటే ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకోటి అడ్డుకుంటే శివతాండమే అన్న కథనమే ప్రధానంగా అనిపిస్తుంది. మరొక పక్క వైభవంగా సీతారామ పట్టాభిషేకం, సీతారాము కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే పట్టాభిషేకం జరగటం అనేది ప్రభుత్వ ఆనవాయితీ కాదు, అది ఆనవాయితీ. దాంట్లో ప్రభుత్వం లాంఛనాలతో జరగటం. ఈ కార్యక్రమానికి గవర్నర్ శుక్లా దంపతులు పాల్గొంటాం. అదే కాకుండా అక్కడ భద్రగిరి మార్ట్ని ప్రారంభించిన శుక్లా ఆ ప్రాంతంలో ఏవైతే గిరిజన సంప్రదాయాల ప్రకారం ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించడం, తదితర వివరాలు కూడా మనం నిన్న జరిగిన దాన్ని చూసాం. కానీ ముఖ్యంగా ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ పైన జరుగుతున్న అభియోగాలపై సీఎం రేవంత్ రెడ్డి అంతగానో ఘాటుగా స్పందించడం, సిబిసిఐడి విచారణ జరిపిస్తాం, దీనిపైన నిగుదేలుస్తామని చెప్పి చెప్పటం, దీని వెనక ఆంతర్యం ఏంటి? అదే కాకుండా ఇథనాల్ వాడటం, తద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవకాశం, సంక్షోభం సమయంలో కూడా అభివృద్ధి దిశగా నోయిడా జవహర్లో అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అనే వార్త కూడా ఆదాబ్ హైదరాబాద్ ఇవాళ ప్రచురణ చేయటం జరిగింది. అదే కాకుండా కాళేశ్వరం అవినీతిది కేసీఆర్దే, అవినీతిని పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలం, కవితకు ప్రజాదరణ ఉంటే ఆదరిస్తున్నారా, మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్, కేసీఆర్ పై మరొకసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డ పరిస్థితి. కాళేశ్వరం అవినీతి అనేది సీఎం కేసీఆర్దే అని చెప్పి
ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అదే కాకుండా ఆర్బిఎల్ కుంభకోణంలో 139 కోట్ల లావాదేవీలు జరిగినాయి. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన బ్యాంకు సిబ్బంది అని చెప్పి మరొక కథనం కూడా మనం చూడాలి. అదే కాకుండా అసెంబ్లీ సాక్షిగా మంత్రులపై హరీష్ రావు ఫైర్ అయిన పరిస్థితి. మంత్రులకు ప్రత్యేక చట్టం ఉందా? రావగోగ కన్స్ట్రక్షన్ పై అసెంబ్లీలో చర్చ. పొంగులేటిని తక్షణమే రాజీనామా చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, మూసీలో కలుస్తున్న కలుషిత నీరు అని ఇలా కథనం రావడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు రేవతడం జరిగింది. దాంట్లో ప్రధానంగా వారు రైజ్ చేసిన విషయాలు ఏవైతే రాఘవ కన్స్ట్రక్షన్ పైనే వారి ప్రధాన చర్చ ఉంది. అదే కాకుండా రాజధానికి రాజముద్ర అనే మరొక కథనం, ఆంధ్రాకు సంబంధించిన కథనం. ఇంకా అమరావతి ప్రజా రాజధాని విభజన సమయంలో బస్సులో నుంచి ప్రయాణం, 9 నెలల కాలంలో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం, భూములు ఇచ్చిన రైతులకి శిరస్సు వంచి నమస్కారం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్వేగ ప్రసంగం, రాజధాని కోసం ఏకగ్రీవ తీర్మాన ఆమోదం తదితర కథనాన్ని ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించడం జరిగింది. అదే కాకుండా దిశలో ఏం రాశారు, దిశ పత్రికను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా అక్రమ మైనింగ్లపై సిబిసిఐడి విచారణ జరగాలి. ఇందులో కూడా రాఘవ కన్స్ట్రక్షన్ కి పొంగులేటికి ఏం సంబంధం? మంత్రిని భయపెట్టి భూములు రాయించుకునే కుట్ర, బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. అంటే దీంట్లో కూడా మనం ఇప్పుడు చూసినట్టయితే రాఘవ కన్స్ట్రక్షన్ పైనే ప్రధానంగా వార్త ముద్రించడం జరిగింది. అక్రమ మైనింగ్ జరుగుతుంది, సిబిసిఐడికైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, విచారణ జరిపిస్తాం అది ఇదని వారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా కానీ ప్రతిపక్షాలు దీనిపైనే ఫోకస్ చేయటం వెనక ఆంతర్యం ఏంటిది? అదే కాకుండా ఇంకా ఈ పత్రికలలో బస్తార్లో బలగాలు, ఇంకా జార్ఖండ్ కు ఇప్పటికే 4 సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు తరలింపు, నక్సల్స్ ముక్త ఛత్తీస్గఢ్ లో దాదాపు సఫలమైంది కాబట్టి బస్తార్ డివిజన్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరణ ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆటోమేటిక్ గా నక్సల్స్ ప్రభావితం అనేది ఏదైతే ఆనాడు అమిత్ షా మార్చి కల్లా నక్సల్స్ ఏర్వేస్తామని చెప్పి తాను చేసిన ప్రతిజ్ఞని క్లియర్ చేసుకున్నట్టే మనకు కనిపిస్తుంది. అదే కాకుండా బరి తెగించిన రాఘవ కన్స్ట్రక్షన్ నిబంధనలు తుంగలతోకి యథాచిగా స్టోన్ క్రషర్ నిర్మాణ, పొంగులేటిని తక్షణమే రాజీనామా చేయాల్సి విచారణ ఎదుర్కోవాలన్న హరీష్ రావు. ఏ వార్త చూసుకున్నా కానీ పొంగులేటి పైన విమర్శలు గుప్పించిన పరిస్థితి. అదే కాకుండా ప్రతిపక్షాలు మొత్తం పొంగులేటి పైనే దృష్టి పెట్టినాయి. రేపు రేషన్ బియ్యంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భోజనం అనేది ప్రధాన వార్త కూడా మనం చూస్తూనే ఉన్నాం. తొలి ముద్ర స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మత్తు దూరంగా ఉండాలని క్రీడాకారులను ప్రోత్సహిస్తాం, మూసిని అడ్డుకుంటే శివతాండవమే అనే ఈ కథనం కూడా ఇందులో మనం చూస్తూనే ఉన్నాం. ఏమైనా చూసుకున్నా మరొక కథనం, అక్రమాలకు కేర్ ఆఫ్ ఇన్కార్, పటాన్ చెరువు సాక్షి చెరువు గుట్టను బఫర్ జోన్లో నిర్మాణాలు, ఫ్లాట్లు చూపడం లేదని కొనుగోలుదారుల ఆవేదన అనే కథనం కూడా మరొక కథనం దిశ కూడా రాయటం జరిగింది. ఏ పత్రిక తీసుకున్నా ఇవాళ ప్రధాన వార్త రాఘవ కన్స్ట్రక్షన్ పైన. అదే కాకుండా ప్రతిపక్షాలు ఏవైతే హరీష్ రావు, ఇది సీఎం కేటీఆర్ పైనే సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. అదే కాకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు, మీరు అడ్డం వచ్చినా నేను వదిలేది లేదు, నా ఏదైతే కళ ప్రభుత్వం ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా మూసి ప్రక్షాళన అనేది చేసి తీరుతాం. అదే కాకుండా మీరు ఏదైతే అక్రమ మైనింగ్ అని అంటున్నారో అక్రమ మైనింగ్ పైన కూడా నిగ్గు తేల్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దీనిపైన అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా
అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్ అనే కథనం కూడా హరీష్ రావును ఉద్దేశించి సాక్షి ప్రచారం చేయడం జరిగింది. సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలి, మంత్రి పొంగులేటి సంస్థ కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా అన్నది కూడా అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు విమర్శించిన పరిస్థితి. ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విమర్శలకి తావు లేకుండా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అదే కాకుండా ఇంకొక కథనం, విశాఖ ఢిల్లీ ఇండిగో ప్రమాదానికి తృతిలో ప్రమాదం తప్పిన పరిస్థితి. విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరుతున్న విమానాన్ని శనివారం పెను ప్రమాదం తప్పిన పరిస్థితి. మరి కాసేపట్లో ఢిల్లీలో దిగాల్సిన విమానంలో ఒక ఇంజన్లో సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ తీసుకొని 161 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన పైలట్ అని చెప్పుకోవచ్చు. సినీ పైరవీసులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవైతే కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు నిర్మాతలు తీస్తున్నారో పైరవకారుల వల్ల మేము నష్టపోతున్నాం, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు తీసుకున్న విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం సుముఖంగా తీసుకుంటుందా లేదు, వారిపై ఏ చర్యలు తీసుకుంటుందా అనేది సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం పైరవీకారులపై ఫిర్యాదులు వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తూనే ఉంది. అదే కాకుండా ఆర్న పిప్పర్లో భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బట్టి పాదయాత్ర చేసి 3 పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బట్టి అనుచరులు కానీ బట్టి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయించినట్టు తెలుస్తుంది. కథనంలో ప్రచురించిన సాక్షి పత్రిక. ఎరువుకు ఇక బరువు, పశ్చిమాసియా యుద్ధంతో ఖరీఫ్ సాగులో ప్రభావం, ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధంతో 48% పెరిగిన యూరియా ధర దొరికితే ఒకవేళ ధర కనుక పెరిగిందంటే రైతు యొక్క నడ్డి విరచడం తప్ప ఏం లేదు. ప్రభుత్వం దీనిపైన కూడా మరొకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా గనక వారిని రైతులకి ఏవైతే మద్దతు ధర లేక వారు అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం లేదు. ఫ్లైడ్ గ్యాస్ దీనిపైన ఫోకస్, ఇంధన సంక్షేమం నేపథ్యంలో కేంద్రం చర్యలు, వీలైనంత వరకు ఎల్పిజిని వాడకాన్ని తగ్గించడమే లక్ష్యం, అదనము వ్యయం, సబ్సిడీ భారాన్ని చెక్, కస్టమర్లను ప్రోత్సహించేందుకు రెంటల్ స్కీమ్, ఈఎంఐ వెసులుబాటు కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. దీనిపైన కూడా సాక్షి ఇవాళ కథనం ప్రచారం చేయడం జరిగింది. ఏమైనా కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రధానంగా వాళ్ళు విమర్శన చేసింది రాఘవ కన్స్ట్రక్షన్ పైన కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, అసలు అక్రమ మైనింగ్ జరుగుంటే ఎంతవరకు జరిగింది, దాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగానే సిబిసిఐడి విచారణకైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం వెనక వారి ప్రభుత్వం ఎలాంటిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వారిని అవతల ఎంతటి వారినైనా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చిన కథనాన్ని మనం చదివి ప్రజలకి చేరవేసే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అక్షితా మీడియా యాజమాన్యం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. కొంత ఆర్థిక వనరులు సమకూర్చడంలో కానీ అవసరమైన స్టూడియోకి సంబంధించిన అవసరమైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల కొంత ఇవాళ నా విజువల్ మీకు కనిపించట్లేదు. ఓన్లీ సిస్టమ్ ద్వారా ఈ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాలని మీకు చూపిస్తూ వార్తలు చదవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మాకు తోడ్పాటును అందించినట్లయితే మరిన్ని ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడటానికి అక్షితా మీడియా యాజమాన్యం తరపున సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మీ నాతరి రంజిత్, అక్షితా మీడియా ఎడిటర్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలని మేము చేపట్టడానికి
మీరు మాకు ఆర్థికంగా మానసికంగా తోడ్పాటును అందించాలని తెలియజేస్తూ నమస్తే.